నిన్నటి నుంచి ఒకటే మెసేజ్, కళ్యాణ్ పడాలకి 65% ఓటింగ్ మార్జిన్తో, హయ్యెస్ట్ మార్జిన్తో ఫినాలేలో గెలిచావు అన్నావు కదా బ్రో, అది ఎక్కడ చూడాలి, ఇది రియల్ ఆఫ్ ఫేక్ అని ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఇప్పుడు 65% ఓటింగ్ మార్జిన్తో కళ్యాణ్ గెలిచింది, అది రియలే. అది జియో హాట్‌స్టార్ వల్లే ఈ ఇయర్ రిలీజ్ చేశారు, ఒక బుక్ రిలీజ్ చేశారు, ఆ బుక్లో ఇది ఉందన్నమాట. 65%తో హయ్యెస్ట్ మార్జిన్తో కళ్యాణ్ పడాల విన్ అయ్యాడు ఫినాలేలో. ఇంకా 35% ఏదైతే ఉందో దాన్ని మిగిలిన నలుగురు పంచుకున్నారు. ఆ నలుగురిలో తనుజాకే ఎక్కువ ఓట్లు పడి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి దాంట్లో మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషలకి సంబంధించిన బిగ్ బాస్ ఉంది. తెలుగులో కళ్యాణ్ టాపిక్ కాకుండా ఇంకో టాపిక్ కూడా ఉంది. అదేంటంటే ఇమాన్యువల్ మాస్క్మెన్. వీళ్ళు ఏదైతే నామినేషన్ చేసుకున్నారో అది చాలా వైరల్ అయిందని, చాలా రీల్స్ వచ్చాయి దాని గురించి. ఆ తర్వాత టీఆర్పీ కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని ఆ బుక్లో ఇది కూడా ఉంది. కొంతమంది కళ్యాణ్ పడాలకి 65% ఓటింగ్ మార్జిన్ వచ్చిందని అందరూ ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు? అగ్ని పరీక్షకి రీచ్ తేవడానికి 65% మార్జిన్ ఎందుకు వచ్చింటుంది, అతను ఏం గేమ్ ఆడాడు అని కూడా మెసేజ్ చేశారు. గేమ్ ఆడకుండానే ఫినాలేకి వచ్చి హయ్యెస్ట్ మార్జిన్తో విన్నర్ అవుతాడా? మీరు టాస్క్లు కూడా ఆడాడు, కానీ మీ దృష్టిలో ఆడలేదని అనుకుందాం. ఒక్క టాస్క్లు ఆడితేనే బిగ్ బాస్ విన్నర్ అవ్వకపోరు. క్యారెక్టర్ ఉంటేనే, ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయితేనే ప్రజలు ఎక్కువ ఓట్లు పడతాయి. మనం బిగ్ బాస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని గేమ్స్ ఆడితే అన్ని గేమ్స్ గెలిచినా కూడా మన క్యారెక్టర్ ఆడియన్స్కి నచ్చలేదంటే, అంటే క్యారెక్టర్ బాగలేదని కాదు, మన క్యారెక్టర్ ఆడియన్స్కి నచ్చలేదంటే వాళ్ళు ఓటు వేయరు. అదే మన క్యారెక్టర్ నచ్చి మనం బిగ్ బాస్లో ఆడిన గేమ్స్ అన్నీ ఓడిపోయినా కూడా వాళ్ళు మనకు ఓటు వేస్తారు. అది ఇక్కడ ముఖ్యం. బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్స్ అనే కాదు. సీజన్ 7 అనుకుంటా అర్జున్ అంబటి వచ్చాడు కదా, ఆడిన ప్రతి గేము గెలిచాడు. విన్నర్ అయ్యాడా? లేదు. పల్లవి ప్రశాంత్ అయ్యాడు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఆ సీజన్లో అందరికీ నచ్చాడు. ఓట్లు గుద్దారు. అమర్దీప్ని పాపం ఎటూ కాకుండా చేశారు అమర్దీప్ని. ఈ సీజన్ తీసుకున్న బిగ్ బాస్ సీజన్ 9 ఇమాన్యువల్ అలాగే డీమన్ ఇద్దరు ఎంత బాగా గేమ్స్ ఆడారు. కానీ ఇమాన్యువల్ ఏదైతే నామినేషన్ లేక రాలేదు, ఆడియన్స్కి కొంచెం కనెక్ట్ కాకుండా పోయాడు. ఇంకా డీమన్ అయితే గేమ్స్ ఆడాడు, నామినేషన్ లేక వచ్చాడు, కనెక్ట్ అయ్యాడు. కానీ తనలో ఉన్న ఏదైతే కొంచెం సైలెంట్గా ఉండిపోయాడు సీజన్ అంతా. లాస్ట్ 3 వీక్స్ మటుకు బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఓపెన్ అప్ అయ్యాడు, ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. అదే ఫస్ట్ నుంచి అలా గనక ఉండింటే డీమన్ ఖచ్చితంగా విన్నర్ రేస్లో ఉండేవాడు. డీమన్ కూడా గేమ్స్ ఆడాడు, ఇలా ఓపెన్ అప్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. విన్నర్ కాలేకపోయాడు, 3rd పొజిషన్ వచ్చాడు, సూట్ కేసు తీసుకున్నాడు, అది హ్యాపీ. ఇదైతే రియల్. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల 65% ఓటింగ్ మార్జిన్తోనే విన్నర్ అయ్యాడు. ఇంకా నమ్మకపోతే ఇంకేం చేయలేము. అలాగే యంగెస్ట్ విన్నర్ కూడా, బిగ్ బాస్లో యంగెస్ట్ విన్నర్ కూడా కళ్యాణ్ పడాలనే ఉన్నాడు. అన్ని లాంగ్వేజ్లోనే, అన్ని సీజన్స్లోనే.